హలో ఫ్రెండ్స్, నేను మీ వీరేంద్ర. ఈరోజు ఈ వీడియోలో ఈ మధ్యకాలంలో సంచలనం సృష్టించిన దీపు చంద్రదాస్ హత్య గురించి తెలుసుకుందాం. అసలు ఈ దీపు చంద్రదాస్ అనే వ్యక్తి ఎవరు, అతనిపై వచ్చిన ఆరోపణలు ఏంటి, అతను ఎందుకు హత్య చేశారు, హత్యకు గల కారణాలు ఏంటి, నిజాలు తెలుసుకుందాం రండి వీడియోలోకి. డిసెంబర్ 18న మైమన్సింగ్ జిల్లా ఉపజిల్లాలో దీపు చంద్రదాస్ అనే వ్యక్తి 27 ఏళ్ల హిందూ ఒక చిన్న ఫ్యాక్టరీలో పనిచేస్తూ ఉన్నాడు పొట్టకూటి కోసం. ఉన్నపలంగా 140 నుండి 150 మంది గుంపు అత్యంత క్రూరంగా దీపు చంద్రదాస్ని లాక్కొని కొట్టి చెట్టుకు కట్టేసి నిప్పంటించి హత్య చేసేశారు. ఈ సంఘటన కేవలం ఒక హత్య కాదు, ఇది ఒక దేశంలో పెరుగుతున్న మైనారిటీ వ్యతిరేక హింస, రాజకీయ అశాంతి, ఒక సిగ్గులేని పని మరియు దైవదూషణ ఆరోపణల పేరిట జరిగే న్యాయరాహిత్యానికి ప్రతీకగా మారింది. డిసెంబర్ 18 రాత్రి 9 గంటల ప్రాంతంలో ఒక ఫ్యాక్టరీ ఈవెంట్ జరుగుతూ ఉంది. అక్కడ దీపుపై ఒక పెద్ద ఆరోపణ పడింది. ఇస్లాం గురించి అవమానకర వ్యాఖ్యలు చేశాడని, ఇస్లాం మతాన్ని అవమానిస్తున్నాడని ఒక అబద్ధపు మాటలు మాట్లాడారు. అసలు ఈ వ్యాఖ్య నిజమేనా, అబద్ధమా, నిర్ధారణ ఉందా లేదా, అసలు ఆధారాలు ఉన్నాయా అనే ప్రశ్నలకు సమాధానాలు రాకముందే ఒక గుంపు అతను చుట్టుముట్టింది. మొదట మాటలతో దాడి చేశారు, తర్వాత చేతులతో దాడి చేశారు, ఆ తర్వాత చేతికి ఏది దొరికితే దాంతో చాలా దారుణంగా కొట్టి చంపేశారు. క్షణాల్లోనే అతని పానం గాల్లో కలిసింది. పోలీసులు చేరుకునే లోపు దీపుని ఫ్యాక్టరీ బయటకు లాక్కొచ్చి ఒక చెట్టుకి కట్టేసి దారుణంగా కొట్టి అతని శరీరానికి నిప్పంటించేశారు. ఇది ప్రీ ప్లాన్ చేసిన దాడా లేక అప్పటికప్పుడు ఏర్పడిన మూక హింసనా అనే దానిపై ఇప్పటికీ కూడా ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉంది. కానీ ఒక్క విషయం స్పష్టం, ఇది భారతదేశం అనే కాదు, యావత్ ప్రపంచం మొత్తం గడగడలాడించిన ఒక ఇన్సిడెంట్. దీపు చంద్రదాస్ ఒక సాధారణ యువకుడు కాదు, ఒక బాధ్యత గల కుటుంబం. తనకు ఒక కూతురుంది. పుట్టకూటి కోసం కష్టపడే ఒక వ్యక్తిని ఇంత దారుణంగా చంపడము ప్రతి ఒక్క మిడిల్ క్లాస్ ఫ్యామిలీనే కాదు, ఒక మానవ జాతికి ఒక పెద్ద సిగ్గుచేటు. ఢాకా యూనివర్సిటీ సహా దేశంలోని పలు యూనివర్సిటీలో కానీ విద్యార్థులు కానివ్వండి, అంతెందుకండి ఇటు భారతదేశంలో కూడా చాలామంది నిరసనలు, ప్రొటెస్ట్ మంచి రెస్పాన్స్ వచ్చింది. సోషల్ ఇంపాక్ట్ ఫేస్బుక్, ట్విట్టర్, యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ అన్నిట్లో వైరల్ అయిపోయింది న్యూస్. మన రాజకీయ నేతలు, శ్రామికవేత్తలు, పెద్ద పెద్ద మనుషులు కూడా దీని మీద రెస్పాండ్ అయ్యి దానికి సంబంధించిన యాక్షన్స్ తీసుకోవాలని కూడా యాంటీగా ప్రొటెస్ట్ చేయడం జరిగింది. భారతదేశంలోని న్యూఢిల్లీ, అగర్తల, కోల్కత్తా వంటి నగరాల్లో నిరసనలు చాలానే జరిగాయి. ఈ హత్య ఒక కుటుంబాన్ని మాత్రమే కాదు, ఒక సమాజాన్ని కదిలించింది. ఇది కేవలం ఒక్కరోజుతో జరిగే సంఘటన కాదు, మళ్ళీ జరగకుండా ఉండాలంటే దీనికి అర్హులు, కారణం ఎవరో ఖచ్చితంగా గవర్నమెంట్ రెస్పాండ్ అవ్వాలి. ఇంకొకటి సిగ్గుచేటు విషయం ఏంటంటే, ఆ సొంత కొలీగ్సే, చుట్టుపక్కల పనిచేస్తున్న ఉద్యోగస్తులు కూడా ఫోర్స్ఫుల్గా రాజీనామా చేయించి అతన్ని పోలీసులకు అప్పగించి, పోలీసులు కూడా అతన్ని జైల్లో వేయకుండా సిగ్గులేని పనులు చేసి, పాపం ఒక హిందూ వ్యక్తిని చంపడం అసలుకి గుండెల్లో ఒక కోపం రగులుతుంది. అతను చేసిన తప్పేంటి? ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ లేకుండా ఒక కంపెనీ ఒక ఎంప్లాయీని తీసేయడానికి అర్హత ఎవరిచ్చారు? సరే, అక్కడి వరకు రాజీనామా చేశారు. రాజీనామా చేసిన తర్వాత పోలీసులకు అప్పగించారు. పోలీసులకు అప్పగించిన తర్వాత వాళ్ళ డ్యూటీ సక్రమంగా చేశారా? పోలీసులు అంతా కలిసి జనాలకు పట్టి చేశారు. వాళ్ళకి నిజాలు తెలుసుకోకుండా ఆవేశంలో అతను చంపేశారు. దీన్ని బట్టి ఏమర్థమైందంటే, పోలీసులను కానీ ఒక సొంత గవర్నమెంట్ కూడా నమ్మకం లేకుండా పోయింది. దీపు చంద్రదాస్ హత్య ఇది కేవలం ఒక సంఘటన కాదు, ఇవన్నీ ఏ దేశానికైనా పెద్ద ప్రమాదం. బంగ్లాదేశ్ ప్రభుత్వం ఈ ఘటనపై వేగంగా చర్యలు తీసుకొని నిజమైన న్యాయం అందించాలని ప్రపంచం మొత్తం కోరుతుంది. మీరు చూస్తున్నది ప్రజల ఒపీనియన్ న్యూస్. ఇలాంటి మరిన్ని నిజమైన సమాచారపరమైన వార్తల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఇప్పటివరకు విన్నారు.
సో నా నుండి ఇంకా మంచి కంటెంట్, స్టోరీ టెల్లింగ్ కానివ్వండి, ఎలాంటి కంటెంట్ అయినా చూడాలనుకుంటే నన్ను ఫాలో అవ్వండి. నేను మీ వీరేంద్ర. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. ఏమైనా తప్పులున్నా క్షమించండి, అవి నేను క్లారిఫై చేసుకుంటాను. కామెంట్ రూపంలో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ అండి.